పన్నెండవ తేదీ నంద్యాల వరదరాజరెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే దాదాపుగా ఏకధాటిగా 25 సంవత్సరాల పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి వరదరాజరెడ్డి గారి యొక్క పుట్టినరోజు ఇంకా బాగా జరపాలా అనేటువంటి ఒక అభిప్రాయంతో మిత్రులందరూ కూడా కలిసి వరదరాజరెడ్డి గారికి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. అన్న, పుట్టినరోజు వస్తూ ఉంది, చాలామంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఘనంగా జరుపుదాము, 10 మంది మన శ్రేయోభిలాషులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి చేద్దామని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన నాకు ఎన్ని ఏముద్దాయా, నేను అసలు ఊళ్ళో కూడా ఉండను, కాబట్టి పుట్టినరోజు వద్దు అని చెప్పేసి ఆయన వేరే ప్రదేశానికి కూడా పోవడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులంతా కూడా, ముఖ్యంగా మిత్రుడు రసూల్ గారు వాళ్ళ బృందం అంతా కూడా కలిపి లేదు సార్, మనమంతా కూడా ఇక్కడ ఆయన లేకపోయినా కూడా పర్వాలేదు, ఆయన ఆఫీస్లో పుట్టినరోజు మనం జరుపుదామని అనే అభిప్రాయాన్ని ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత చాలామంది మిత్రులు కూడా స్వచ్ఛందంగా మనం జరుపుదాం, బాగుంటుంది, ఈయన చాలా ప్రొద్దుటూరు పట్టణానికి సర్వీస్ చేసినాడు, ప్రొద్దుటూరు పట్టణంలో ఈయనంటే ఎవరు అందరికీ తెలుసు, ఒక నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తి, మా ఆయన్ని మచ్చనేటువంటిది లేనటువంటి వ్యక్తి, కాబట్టి అటువంటి వ్యక్తి జరపడం అనేటువంటిది కూడా మంచి ఉద్దేశమైనటువంటి ఒక అభిప్రాయంతోనే ఈరోజు రమ్మని చెప్పడం అందరినీ, కేవలం ఎవరికి కాకుండా ఇక్కడ రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా ఒకవేళ పేపర్కి కానీ లేకపోతే వాట్సాప్లో పెడతామని చెప్పినా కూడా వద్దు, మనం అంత భారీగా చేసే పరిస్థితి లేదు, ఆయన కూడా ఊళ్ళో లేడు కాబట్టి వద్దులే అని చెప్పి కేవలం ఇక్కడ ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే పిలిచి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా వరదరాజరెడ్డి గారికి మరింత సర్వీస్ చేసే అవకాశం దేవుడు ప్రసాదించాలని చెప్పి, ఆయన ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ బాగుండాలని చెప్పేసి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక 100 సంవత్సరాల దాకా ఆయన బాగా జీవించాలని చెప్పి, ప్రశాంతంగా జీవించాలని చెప్పేసి వీలైనంత వరకు ప్రొద్దుటూరు ప్రజానీకానికి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఏదైనా వాళ్ళకి సర్వీస్ చేసేటువంటి అవకాశం కూడా కలగాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అనగా 12వ తారీఖున మన మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు పుట్టినరోజు కానుక ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులందరూ కోరిక మేరకు ఆయన పులేసారి చెప్పినట్టు అందరికీ కూడా దాదాపు నెల నుంచి కూడా ఆయన అందరం కూడా చాలా మంది ఈరోజు అందరూ జరుపుకోవాలా, మీ బర్త్డే గ్రాండ్గా చేయాలని చాలామంది చెప్పుకుంటే ఆయన పూర్తిగా దాన్ని నేను ఊళ్ళో ఉండాలని ఇలాగ నుంచి దాదాపు నుంచి వారం నుంచి కూడా ఆయన రాలేదు, ఆయన ఊళ్ళో లేరు. అయినా కూడా అభిమానులందరూ మనమైనా జరపాలని మిత్రులు రసూలు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఆఫీస్లోనే, పెద్ద ఆఫీసులోనే. ఇక్కడికి వచ్చేటోళ్ళు ముఖ్యంగా 40 మంది 50 మంది రోజు వచ్చేటోళ్ళే చాలా ఉద్దేశంతో అందరికీ చెప్పకుండా సింపుల్గానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నా మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు దాదాపు 25 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు ఆయన. అయినా కూడా ఆయన ఈరోజు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి రోజు 10:30కి ఆఫీస్కి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు ఇక్కడనే ఉండి ఎవరైనా ఏదైనా వచ్చి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఇంకొక ఇతర పనులకు కూడా ఆయన ఎప్పుడు సర్వీస్లో ఉంటాడు. ఆయనకు నిన్ను 100 ఏళ్ళు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ మళ్ళా ఆయన అనుభవం మళ్ళా ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన సర్వీస్ ఇంకా అవసరం కాబట్టి భవిష్యత్తులో ఆయనకు ఇంకా మంచి పదవి వచ్చి మంచి పొజిషన్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.